నా పేరు ఉప్పుతల నరేష్ కుమార్. నేను కూడా టూ వీలర్ మెకానిక్ని. రేపు జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖు మెకానికల్ మహాగర్జన. ఏపీలో 26 జిల్లాల నుంచి ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడు కానీ, కస్టమర్లు కానీ, యూనియన్లో ఇప్పుడు మనకి ఎలా ప్రసాద్ గారు, ధర్మన్న గారు ఈ స్టేట్లో కానీ అందరూ ఎలా అయితే కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు మనది అనుకొని రేపు జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జిల్లాకి ఎన్ని యూనియన్లు ఉన్నా కానీ ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అనమాట. అందరికీ ఇది మన అందరిది అని చెప్పి కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్క మెకానిక్, కార్మికుడు కానీ, మెకానిక్ కానీ, కుర్రోళ్ళు కానీ అందరూ రావాలి. ఏదో మెకానిక్లో ఒక 10 మంది ఉంటే ఒకళ్ళు వచ్చి కాకుండా అందరూ వచ్చి జయప్రదం చేసి వేలాది మందిగా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేను విజయవాడ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు. నా పేరు తాటికొండ రంగబాబు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టూ వీలర్ మెకానికల్ అందరూ కూడా ఈ రోజున విజయవాడ జింకానా గ్రౌండ్లో ఫిబ్రవరి 2వ తారీఖున మెకానికల్ మహాగర్జన అనేటువంటి ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూ వీలర్ మెకానికల్ అందరినీ కూడా సంఘటితం చేసి మన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం మాత్రమే. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర అధ్యక్షుల వారు దాయనైన ధర్మ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే విజయవాడ మెకానిక్ సంఘం వారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక గ్రూపు కోసమనో లేకపోతే ఒక వ్యక్తుల కోసమనో కాదు. ఎందుకంటే ఈ రోజున ఈ అవకాశం కనుక రాష్ట్రంలో ఉండే మెకానికల్ అందరూ గ్రూపుల వారీగా విడిపోయి సద్వినియోగం చేసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే మళ్ళీ 5 ఏళ్ల కాలం కూడా ఇలా గ్రూపుల వారీగానే మీ అందరికీ కూడా మీ యొక్క ప్రయోజనాలన్నీ వేస్ట్ అవుతాయి. ఈ రోజుకి కూడా మెకానికల్కి ఒక సాధారణ కార్మికుడిగా గుర్తింపు కార్డు లేదు. అది ఖచ్చితంగా కావాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. అది కాకుండా దాని తర్వాత మెకానికల్కి ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డును మనం మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వారి పాదయాత్రలో వారిచ్చినటువంటి వారి హామీని మనందరం కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమైనా మీరందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి మెకానిక్ కూడా ఇది నాది, నా కార్యక్రమాన్ని మీరు స్వతహాగా భావించి స్వతంత్రంగా మీరందరూ కూడా సొంతంగా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయవంతం చేసినట్లయితే వెల్ఫేర్ బోర్డు వచ్చింది. మీ పిల్లల చదువులు కానీ, మరి పెరిగిన టెక్నాలజీని నేర్చుకోవడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ రాబోయే రోజుల్లో మన వృత్తి బ్రతకాలి. మన వృత్తి ద్వారా ఈ వృత్తిదారులు అందరూ కూడా ఇంకా గౌరవంగా ఇంకా ఎక్కువ సంపాదించుకునేలాగా గట్టిగా మనందరం టీం వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిస్వార్థంగా వీళ్ళందరూ చేపట్టి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మెకానిక్ కూడా ఇదే సాదర ఆహ్వానంగా భావించి తప్పనిసరిగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతామన్నాం.